నీళ్ళల్లో ఆ రోజు 12 టీఎంసీలు ఉన్నాయి. 12 టీఎంసీలకు అడుగున నెమ్మదిగా ఒక పియర్ కుంగింది. 2.5 రోజులు కుంగింది. అది తెలిదక్కువ దద్దమ్మలు 5 ఫీట్లు కుంగింది, 6 ఫీట్లు కుంగింది అంటారు. ఫీటున్నర కుంగింది, 1 ఫీటున్నర. దానికి తీసుకున్న టైం 36 గంటలు. అట్లా స్లోగా కుంగినప్పుడు పైన క్రాక్స్ వచ్చినాయి. ఎక్కడ రేడియల్ గేట్స్కును పియర్ మధ్యలో చూడ మీరు అవి క్రాక్స్ కూడా ఒక్కరోజు రాలేదు, స్లోగా వచ్చినాయి. మరి బాంబు విస్ఫోటనం లాంటి శబ్దం ఎందుకు వచ్చింది? ఎన్డీఎస్ఏ చెప్తుందేమో అని చెప్పి నేను వెయిట్ చేశాను. ఒకవేళ బాంబు అయితే నీళ్ళు అడుగున బాంబు పేలుతుందంట. ఆ టెక్నాలజీ వచ్చిందమ్మా. అప్పుడే నాకు తెలుసుంటే నేను అప్పుడే దీన్ని బాగా ప్రచారం చేసేవాడిని. తర్వాత నేను ఎంక్వైరీ చేశాను, మీకు కావాలంటే ఎక్స్పర్ట్ కూడా పంపిస్తా. ఇండియాలో ఈ టెక్నాలజీని తీసుకొచ్చిన వ్యక్తి కూడా చెప్పిండు. చాలా సింపుల్ సార్, అది పోయి అక్కడ బాంబులు పెట్టడం అనేది చాలా సింపుల్. నీళ్ళల్లో బ్లాస్టింగ్స్ జరుగుతూ ఉంటాయి. అది జరిగి ఉండొచ్చు అనేది ఆయన సీరియస్గా కూడా ఆయన నమ్మిండు. నేను ఆయన ఈఎన్సీ గారి దగ్గర కూడా పంపించాను, నువ్వు పోయి చెప్పు వాళ్ళకు, కనీసం అట్లన్నా వాళ్ళ కారణాలు దొరుకుతాయి అని చెప్పి. ఇంకోటి ఏంటంటే అక్కడే ఎందుకు పేలిందమ్మా? ఇప్పుడు ఆ పర్టికులర్ పాయింట్ దగ్గరనే పేలాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సెక్యూరిటీ అట్లేదు. ఆ సిరివంచ నుంచి చాలా దగ్గరగా ఉంటుంది. అక్కడ నంబర్ 1 సిరివంచ దగ్గర ఉంటుంది, అటు సైడు పియర్ నంబర్ 1 అనేది అటు సైడ్ ఉంటుంది. అక్కడ నుంచి 18 పిల్లర్ 19వది. ఇక్కడ నుంచి అయితే 85 నుంచి కౌంట్ అవుతుంది. ఇటు పక్క నుంచి ఇటు పక్కన గేట్ ఉంటుంది, ఇటు పక్కన సెక్యూరిటీ ఉంటుంది, ఇటు పక్కన బిల్డింగ్లో ఎంప్లాయీస్ ఉంటారు, ఎన్జిఓలు ఉంటారు, అది మన ఇంజనీర్లు ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. అటు సైడ్ ఏముండదు, అడవి, డైరెక్ట్ ఎంట్రీ. రెండవది, అంత ఫ్లో ఉన్నప్పుడు పేలంది నిశ్చలంగా ఉన్న నీళ్ళల్లో బ్లాస్ట్, అది ఎందుకు డ్యామేజ్ అయింది? నీళ్ళు నిశ్చలంగా ఉన్నాయి, ఆ తర్వాత వదిలేశారు.